కొన్ని తలంపులు చూసుకొని ఆరాధనలోనికి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము మనందరికీ చాలా పరిచయమైనటువంటి కీర్తన భాగము. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము. మొదటి 2 వచనాలు మనం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చి నీ స్వరం వినాలని, నీవు మాట్లాడితే మా జీవితాలకు వెలుగు, మా జీవితాలకు ఆదరణ, మా జీవితాలకు బలము, మా జీవితాలు సరిచేయబడతాయి. కనుక ప్రభువా, ఈ ఉదయకాల సమయం మరొకసారి నీ కృపా సింహాసనం వైపు మేము చూస్తుంటుండగా నాతో మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని సంధించండి, మమ్మల్ని దర్శించండి. నిలబడుచున్న మీద ఆసుడు, అయోగ్యుడు, అపాత్రుడు, బలహీనుడు మీరు ఎరుగుదురు. మీ కరుణా కటాక్షం ఉంచి మీ దాసుని బలపరిచి నీ ప్రజలకు క్షేమం నిమిత్తమై వాడుకొనమని కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మధు, ఈ ఫ్యాన్ తగ్గించువా, ఈ ఫ్యాన్ తగ్గించేసి. సాధారణంగా మనం ఏం చేస్తుంటామంటే మేము బోధించేటువంటి క్రమము ఒక వాక్య భాగం తీసుకొని దాన్ని వివరించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాన్ని ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అంటారు. అంటే ఆ వాక్యం ఎందుకు రాయబడ్డది, ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు, దీది వేరే లేఖనాలతో ఎలా పోల్చి చెప్పబడుతుంది, ఆ ప్యాసేజ్లోనే మనం గ్రౌండ్ అయి ఉంటాం. అటుపక్క ఇటుపక్క వెళ్తుండం ఎక్కువగా. దాన్ని ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అంటారు. అది శ్రేష్టమైన పద్ధతి. అయితే దాంతోపాటు ఇంకొన్ని మెసేజెస్ కూడా ఉంటాయి, టాపికల్ మెసేజెస్ అంటారు. ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ బైబిల్లో ఎక్కడెక్కడ ఉంది, ఆ ప్యాసేజ్ కంటే కూడా ఆ టాపిక్ని, ఆ తప్పని మనం చెప్పలేం, కానీ అన్నిసార్లు అది మనం చేయలేం. అయితే ఇప్పుడు ఈరోజు నేను తీసుకునే మెసేజ్ ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ కాదు, ఇది టాపికల్ మెసేజ్. ఇక్కడ నా టాపిక్ ఏంటంటే, మొట్టమొదటి వచనంలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సర్వశక్తుని నీడ, దేవుని యొక్క నీడ. దేవుని దగ్గరికి వచ్చే మన జీవితాలు అలా వచ్చిపోయేటువంటి జీవితాలుగా ఉండకూడదు. చాలామందికి దేవుడు ఆప్షనల్ అంటే ఏంటి, ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. కుదిరితే సేవిస్తాము, కుదరనప్పుడు వదిలేస్తాము, ఆప్షనల్ అది. కానీ దేవుణ్ణి మనం ఆనందించాలి అంటే, దేవునిలో మనం ఎదగాలి అంటే, దేవుణ్ణి మహిమపరచాలంటే దేవుని దగ్గర వచ్చిపోవటం కుదరదు, దేవుని దగ్గర ఉండాలి. ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే మహోన్నతుని చాటున నివసించువాడు, హీ ద డ్వెల్లత్, నివసించువాడు. ఇప్పుడు మనం వేరే ఊరు వెళ్తాం, హోటల్లో ఉంటాం, ఎన్ని రోజులు ఉంటాం, బాగుంటుంది హోటల్ కదా, కొన్ని మంచి అసలు పెద్ద హోటల్కి వెళ్తే అబ్బా ఇక్కడే ఉంటే బాగుండి అనిపిస్తుంది. కానీ ఉండం మనం ఎక్కడ ఉంటాం, మన ఇంట్లో ఉంటాం. అట్లాగే దేవుడు మన నివాస స్థలము, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, రెస్టింగ్ ప్లేస్. కనుక దేవుడు మనకి విశ్రమ స్థలము, దేవుడు మనకి నివాస స్థలము. దేవునిలో మనం అంటు కట్టబడి ఉండాలి, దేవునిలో నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతాం, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. నిలవటం అంటే ఏంటి, కొమ్మకి అంటు కట్టబడి ఉండటం, కొమ్మలో నిలిచి ఉండటం.
అబాయిడింగ్ 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 అనే ఆ మాట చాలాసార్లు ఆ అధ్యాయంలో మనకు వస్తుంది. కాబట్టి క్రైస్తవులంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం లోకంలోనికి వెళ్తాం, లోకంలో నివసిస్తాం, లోక ప్రజలతో ఇంటరాక్ట్ అవుతాం, లోకం సంగతిలో ఉద్యోగాలు చేసుకుంటాం, పనులు చేసుకుంటాం, వ్యాపారాలు చేసుకుంటాం. కానీ మన నివాస స్థలము, మన పర్మనెంట్ డ్వెల్లింగ్ ప్లేస్, మన రెస్టింగ్ ప్లేస్ ఎవరు? మన యొక్క దేవుడు. ఈ దేవుని గురించినటువంటి మాట ఎలా చెప్పబడిందంటే నీడ, షాడో, నీడ. ఈ దేవుని నీడకు రావటం ఎంత శ్రేయస్కరం. కానీ ఉదయకాల సమయంలో ఆ నీడను బట్టి ప్రభువుని ఆరాధిస్తాం. నీడ అనగానే మనకేం గుర్తొస్తుంది? ఎండాకాలంలో ఇప్పుడంటే ఎక్కడికక్కడ ఏసీలు వచ్చాయి, కానీ ఇంతకుముందు చెట్టు నీడకి పరిగెత్తేవాళ్ళు. వర్షం వస్తుంది, ఏదో ఒక నీడకి పరిగెడతారు. ఎండ వస్తుంది, ఏదో ఒక నీడకి పరిగెడతారు. కాపుదల, భద్రత, క్షేమము. బైబిల్లో కూడా ఆయా స్థలాల్లో దేవుని నీడను వేరు నీడలుగా పోల్చి చెప్తూ వచ్చారు. 4 రకాల నీడలు ఈ ఉదయకాలం మనం చూస్తాం. ఒకటి బండ నీడ, గొప్ప బండ నీడ. రెండవది చెట్టు నీడ. మూడవది రెక్కల నీడ. నాలుగవది చేతి నీడ. మొట్టమొదటిగా బండ నీడ గురించి మనం చూద్దాం. షాడో ఆఫ్ గ్రేట్ రాక్. యెషయా గ్రంథం 32వ అధ్యాయము. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనము. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ళ కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ. ఆ మాట గమనించండి, గొప్ప బండ నీడ. గ్రేట్ షాడో, షాడో ఆఫ్ గ్రేట్ రాక్, గొప్ప బండ నీడ. 25వ అధ్యాయంలో కూడా దీనికి సంబంధించిన వాక్యం మనకు కనపడుతుంది. 25వ అధ్యాయము 3వ వచనము. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండాను నీడగాను ఉంటివి. ఇక్కడ నీ ఒక నీడ గురించి మాట్లాడుతున్నాడు ఈ గ్రంథకర్త. అది గొప్ప బండ నీడ. ఈ బండ నీడ ఏం చేస్తుందంటే గాలి, వాన, భీకరుల ఊపిరి తగులుతున్నప్పుడు, ఇది కొంచెం సౌండ్ తగ్గించాలి, ఇది ఈకో వస్తుంది కొంచెం, మాస్టర్ తగ్గిస్తే. ఈ గొప్ప బండ నీడ వేడిమి నుంచి కాపాడుతోంది. బైబిల్లో ఈ బండ నీడ మనకు మీరు గుర్తుంటే గొర్రెపిల్ల ఉగ్రత దినం రాబోతుంది కదా. ఆ గొర్రెపిల్ల ఉగ్రత దినం వచ్చినప్పుడు ప్రజలు ఏం చేస్తారు అంటే, రండి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. భూరాజులను, గనులు, శాస్త్రాధిపతులు, కాబట్టి పెద్ద ఉగ్రత వచ్చినప్పుడు ఈ ప్రజలు ఏం చేశారు అంటే, వారు వెళ్ళి గొప్ప పర్వతాల దగ్గర, గొప్ప బండల దగ్గర వచ్చేమన్నారంటే, అయ్యా మీరు మమ్మల్ని కాపాడండి, ఓ బండలారా, ఓ పర్వతములారా, మీరు మమ్మల్ని మరుగు చేయండి, మీరు మధ్యలో ఉండండి, ఆ గాలివాన నుంచి, ఆ ఉగ్రత నుంచి, ఆ వేడిమి నుంచి, ఆ యొక్క తట్టుకోలేనటువంటి అగ్ని తీర్పు నుంచి మమ్మల్ని కాపాడండి. మనం బైబిల్లో చదువుతాం, మన జీవితంలో కూడా స్వభావ సిద్ధముగా దైవోగ్రతకి పాత్రులమై ఉంటిమి. మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన క్రీస్తు కూడా మనం బ్రతికించాడు. చూడండి, ఎఫెసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతికి, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొనుచు వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు, మనసు యొక్కయు,
కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు మానవునుకున్న గొప్ప సమస్య ఏంటంటే, నేటి దినాలు చాలా సమస్యల గురించి మాట్లాడుతున్నారు. మంచిదే. ఒక సమస్య ఎల్పిజి గ్యాస్ లేదు అనేది, పెట్రోల్ లేదనేది గొప్ప సమస్య, ఆహారం లేదు చాలా చోట్ల గొప్ప సమస్య, అనారోగ్యం లేదు గొప్ప సమస్య, త్రాగడానికి మంచినీరు సరైన సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేదు గొప్ప సమస్య, ఆరోగ్యం లేదు గొప్ప సమస్య, ఎడ్యుకేషన్ సరిగా లేదు గొప్ప సమస్య, మెడికల్ సిస్టమ్ సరిగా లేదు గొప్ప సమస్య. కానీ వీటన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైన సమస్య ఏంటంటే ద రాత్ ఆఫ్ గాడ్, దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత ప్రతి మనిషి మీద నిలిచి ఉంది. పాపమును బట్టి, అపరాధమును బట్టి ఏ భేదము లేదు. అందరూ పాపము చేసిన కారణమును బట్టి అందరి మీద ఏముందంటే దేవుని ఉగ్రత అనేది నిలిచి ఉంది. దేవుని మహోగ్రతను పెనుగాలి బయటకు బయలువెళ్ళి ఉన్నది. ఆ దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును అని రాయబడుతూ వచ్చింది. దేవుని మనుషులు అనుకుంటున్నారు, నాకు ఉద్యోగం ఉంది, నేను సేఫ్, నాకు ఆరోగ్యం ఉంది, నేను సేఫ్, మాకు ఇల్లు ఉంది, మేము సేఫ్ అనుకుంటున్నారు. కానీ అవి ఏవి సేఫ్ కాదు. దేవుని ఉగ్రత మనుషుల మీద కుమ్మరించబడబోతూ ఉంది. దాని నుంచి తప్పించుకోవడానికి మన స్వనీతి కాదు, మన క్రియలు కాదు, మన యొక్క సొంత ప్రయత్నాలు సరిపోవు దేవుణ్ణి సంతోషపెట్టడానికి. అందుకోసం మనుషులు ఏం చేస్తారు? దేవుని సంతోషపెట్టడానికి కానుకలు ఇస్తారు, దేవుని సంతోషపెట్టడానికి వెంట్రుకలు ఇస్తారు, దేవుని సంతోషపెట్టడానికి ఉపవాసం ఉంటారు, దేవుని సంతోషపెట్టడానికి చెప్పులు లేకుండా నడుస్తారు, దేవుని సంతోషపెట్టడానికి కొండలు ఎక్కుతారు, దేవుని సంతోషపెట్టాలి అని నదుల్లో మునుగుతారు. అన్ని మతాలు, క్రైస్తవులు కూడా ఇలా చేసేవారు ఉన్నారు. అదేదో వేరే వాళ్ళ ఆచారాలే కాదు, నేటి దినాలు అది కూడా ఉంది. ఏంటి అక్కడ ఇంటెన్షన్ ఏంటంటే దేవుణ్ణి శాంతిపరచాలి, దేవుణ్ణి సమాధానపరుచుకోవాలి, దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలి. ఇది ప్రయత్నం, కొంతలో కొంత ప్రయత్నం. ఈ కొంతమంది అయితే అది అయిపోయిన తర్వాత చూసుకుందాంలే అనుకుంటారు. పిల్లరా, బైబిల్లో ఆ ఉగ్రత నుంచి తప్పించటానికి ఆ గొప్ప బండ నీడ నీకు నాకు ఇవ్వబడింది. బైబిల్లో బండ అనగానే చాలా సందర్భాల్లో యేసు ప్రభువారు బండగా పిలువబడుతూ వచ్చాడు. ఏ బండది? ఆ యొక్క బండ నుండి వారికి నీళ్లను ప్రభు రప్పించాడు. అరణ్య మార్గంలో వారు నీళ్ళేవి అని సనుగుతూ ఉంటే ఆ బండను కొట్టినప్పుడు ఆ బండ నుండి విస్తారమైన జలం, ఎంతమంది ప్రజలు వాళ్ళు ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా 6 లక్షల మంది సైనికులు 6 లక్షల మంది, పిల్లలు, భార్యలు, పెద్దవారు, వీరందరూ కలుపుకుంటే ఎంత లేదన్నా 20 లక్షల మంది ఉంటారు. 20 లక్షల మందికి ఆ బండ నీరు సమృద్ధిగా వారికి త్రాగనిచ్చాడు. ఈ బండ చీల్చబడింది. ద రాక్ ఆఫ్ ఏజెస్ క్లెఫ్ ఫర్ మీ అని ఒక ఇంగ్లీష్ పాట కూడా ఉంటుంది. ఆ బండ చీల్చబడింది. ఎందుకు? మోషే అన్నాడు, నేను ప్రభువుని చూస్తాను అన్నాడు. ప్రభు నేను చూస్తాను అంటే ప్రభు అన్నాడు, ఆ బండ సందులో నువ్వు ఉండు, ఆ బండ సందులో నా చేయితో నిన్ను కప్పేస్తాను, నా వెనక నువ్వు చూస్తావు కానీ నా ముందు నన్ను చూడలేవు. ఆ బండ సందులో మోషే దాక్కున్నాడు, సో దట్ హీ విల్ నాట్ బి హార్మ్డ్ బై ద గ్లోరీ. దేవుని మహిమ చేత తను కాల్చివేయబడకుండా ఆ బండ సందులో దాక్కున్నాడు. ఇప్పుడు నువ్వు నేను కూడా ఆ బండ నీడకు వచ్చాం. ఆ బండ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎలగోరికల్గా మనల్ని దేవుని ఉగ్రత నుండి తప్పిస్తున్నటువంటి నీడ, బండ నీడ ఏంటంటే యేసు ప్రభువారి నీడ. ఏం చేశాడు యేసు ప్రభువారు? ఆ గాలి, ఆ వాన, ఆ ఎండ, ఆ ఉగ్రత అవన్నీ ఆయన భరించాడు. ఇప్పుడు ఇల్లు ఉంటాయి, ఇల్లు ఏం చేస్తాయి? గాలి వస్తుంది, వాన వస్తుంది, దుమ్ము వస్తుంది, అవన్నీ గోడల మీద పడతాయి. లోపల ఉన్న మనం సేఫ్గా ఉంటాం. ఆ గోడలు బలహీనమైతే అవి పడిపోతాయి. అటు చాలామంది ప్రమాదానికి గురైన వారు ఉన్నారు. కానీ మన బండ అదెంత అద్భుతమైన బండ అంటే ఆ కలువరి శిలువ మీద దేవుని ఉగ్రతను, దేవుని యొక్క కోపమును, దేవుని యొక్క ఆ యొక్క ఆగ్రహాన్ని ఆ బండ పీల్చుకుంది, సంపూర్తిగా పీల్చుకుంది. ఇంకా ఉగ్రత లేనే లేదు,
కోపము లేనే లేదు. యేసు ప్రభువారు ఆ సిలువలో సంపూర్తి చేశాడు, ఆయన ముగించాడు. ఆయన అన్నాడు సమాప్తమైంది అన్నాడు. అంటే అర్థమేంటి? అయిపోయింది. దేవుని ఉగ్రతను పూర్తిగా అబ్జార్బ్ చేసుకున్నాడు. ఇప్పుడు నీకు నాకు తగిలేది ఉగ్రత కాదు. ఇప్పుడు మనకు వచ్చేది చాలా తక్కువ. అసలు యాక్చువల్గా సూర్యుడు ఎంత వేడిగా ఉంటాడో తెలుసా? 3000 డిగ్రీల సెంటిగ్రేడ్ అంటారు. మన సెంటిగ్రేడ్ ఎంత? 3000 కంటే కూడా ఎక్కువే అనుకుంటా. బట్ ఐ రెడ్ ఇట్, యూ మే గూగుల్ ఇట్, దర్ ఇస్ నథింగ్ రాంగ్. మనకు వచ్చేది ఇప్పుడు 30 అట్లా ఉంది. ఇంకొన్ని రోజులు పోతే 40 వస్తుంది, ఇంకొన్ని రోజులు పోతే 50 వస్తుంది. మా అంటే 52, 53, 55 వేసుకోండి. సూర్యుడు ఎంత అంట? 3000 డిగ్రీల సెంటిగ్రేడ్. ఆ వేడి తట్టుకోలేం. కానీ ఆ వేడి ఆ వాతావరణ పొరల్లోంచి వచ్చి ఇప్పుడు మనకు వచ్చేసరికి ఏమవుతుంది? వెలుగు అవుతుంది. అదంతా వేడంతా మధ్యలో అవన్నీ వేడెక్కిపోయినాయి పొరలన్నీ కూడా. ఇప్పుడు యేసు ప్రభువారు ఈ దేవుని యొక్క ఉగ్రతని, నువ్వు నేను పొందాల్సిన ఉగ్రత, నువ్వు నేను దేనికి పాత్రలమో, నువ్వు నేను దేనికి శిక్షకు పాత్రలమో, ఆ శిక్షనంతటినీ ఆయన భరించి, ఇక నీకు నాకు మిగిలింది ఏంటంటే వెలుగే. ఆ వేడంతా పోయింది. ఇప్పుడు నీకు నాకు వచ్చింది వెలుగు. మనం ఆయన వెలుగులో నడుచుకుంటున్నాం. ఇది బండ నీడ. పిల్లలు ఇక్కడ కూర్చున్న వారిలో నువ్వు కనుక ఇంకా బండ నీడ దగ్గరకు రాకపోతే, ఈ గొప్ప బండ ఎందుకు అంటే దేవుని ఉగ్రత నుండి నిన్ను నన్ను కాపాడింది. ఈ నీడలోకి వస్తే ఎంత ధన్యులం. ఇది రావటానికి నువ్వు వచ్చి ఆ బండనేం చేయాల్సిన పని లేదు. నువ్వు ఆ బండ దగ్గరకు వస్తే చాలు, ఆ బండ నిన్ను కాపాడుతుంది. ఈ బండను కాదనుకుంటువా, ఒకనాడు దేవుని ఉగ్రత దాని ఫుల్లెస్ట్ మ్యాక్సిమం ఎక్స్టెంట్లో మీద కుమ్మరించం. ఇప్పుడు చూసాం, మనం చదివాం, ఆ దినమున కొంతమంది ప్రజలు వెళ్ళి పర్వతాలతోటి, గుట్టలతోటి, బండలతోటి మమ్మల్ని కప్పండి, మమ్మల్ని ఉగ్రత నుండి కాపాడండి అంటారు. మొట్టమొదటి నీడేంటంటే బండ నీడ. అది గాలి, వేడిమి దీని నుంచి కాపాడుతూ ఉంది. చూడండి 32వ అధ్యాయము. ఎండిన చోట నీలకాలు, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ. ఇట్స్ అ రగ్గడ్. ఇక్కడ మొట్టమొదటిగా బండ నీడ ఏం చూపిస్తుందంటే సాల్వేషన్. గొప్ప నీడ, గొప్ప బండ నీడ, సాల్వేషన్. రెండవది రండి, పరమగీతము గ్రంథం. పరమగీతములు దొరికిందా? ప్రసంగి తర్వాత 2వ అధ్యాయము 2వ నీడ. మొట్టమొదటి నీడ ఏం చూసాం? బండ నీడ, రక్షణకి సాదృశ్యం. ఆ బండ మన కొరకై చీల్చబడింది. ఆ బండ దేవుని ఉగ్రతను పీల్చుకుంది. ఇప్పుడు నీకు నాకు ఆ ఉగ్రత లేదు. ఇప్పుడు మనం ఉగ్రత నుంచి విడిపించబడ్డ వారమే. రెండవది, ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే చెట్టు నీడ. 2వ అధ్యాయము 3వ వచనము. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. 2వ నీడ చెట్టు నీడతో పోల్చబడుతూ వచ్చింది. ఈ చెట్టు నీడ అనేది సంతృప్తికి, ఆనందభరితనై సంతోషమునకు సాదృశ్యం. మొట్టమొదటిది సాల్వేషన్కి సాదృశ్యంగా చూసాం. రెండవది ఏం చెప్పొచ్చు? సాటిస్ఫాక్షన్, డిలైట్, జాయ్. ఆయన యొక్క నీడలో మనకి సంతృప్తి. ఈ స్త్రీ అంటుంది అనేకమైన చెట్లు ఉన్నాయి, చాలా చెట్లు చూసింది, కానీ ఆ ప్రియుని దగ్గరకు వచ్చింది. ఆ ప్రియుడు చెట్టు వలె ఉన్నాడు. ఆ చెట్టు యొక్క నీడలో భరితురాలై కూర్చుంది. ఆనందభరితురాలై. దేవుని యొక్క సన్నిధిలో నీకు నాకేముందంటే సంతోషం కదా. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం.
నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములున్నవి. పిల్లరా, మన జీవితంలో యాత్రా జీవితం రక్షణ పొందాం, మారు మనసు పొందాం, దేవుని యొక్క ఉగ్రతను తప్పించబడ్డాం. దేవుడు అక్కడితో ఆప్ చేయలేదు. ఆయన దినదినము ఆయన యొక్క సన్నిధి నీకు నాకు నీడగా ఇవ్వబడుతూ వచ్చింది. ఎంతగా ఆయన సన్నిధిలో గడుపుతామో అంతగా ఆత్మీయమైన ఆనందము కలిగి ఉంటాం. చాలాసార్లు విశ్వాసుల జీవితాల్లో ఆత్మీయమైన ఆనందము, సంతోషము లేకపోవడానికి కారణం దేవుని సన్నిధిలో ఆనందించటం మనం నేర్చుకోకపోవటం. యెహోవా యందు ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలను, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ప్రభువునందు అంటే అర్థమేంటి? ప్రభువునందు ఆనందించడానికి కష్టాలు లేవనా, శ్రమలు లేవనా? ఉంటాయి, అవి ఉంటాయి. కానీ ప్రభువును ధ్యానించటం ద్వారా ప్రభు ఎంత గొప్పవాడో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన కార్యములు ఎంత గంభీరమైనవో, ఆయన సంకల్పములు ఎంత ఉన్నతమైనవో, ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ప్రేమ ఈ లోకంలో ఉన్న వారందరి ప్రేమ కంటే ఎంత ఉన్నతమైనదో ఎరిగినప్పుడు ప్రభువునందు ఆనందిస్తావు. శ్రమలో ఆనందిస్తాం, కష్టములో ఆనందిస్తాం, శ్రమలో అతిశయిస్తాం. నా కృప నీకు చాలును అనే వాగ్దానమును మనం స్వతంత్రించుకుంటాం. ఎప్పుడు? ఆయన యొక్క చెట్టు నీడ కిందికి వచ్చినప్పుడు. నేడు దినాలు మనం ఎంత బిజీ అయిపోయామంటే ఈ నీడలో కూర్చునే టైం మనకు లేదు. మన ఉద్యోగంలో కూర్చునే టైం ఉంది, భోజనం బల దగ్గర కూర్చునే టైం ఉంది, సెల్ ఫోన్ బల దగ్గర కూర్చునే టైం ఉంది, ఇతరులతో మాట్లాడటానికి టైం ఉంది, మన పనులు మనం చేసుకోవడానికి టైం ఉంది, అన్ని విషయాల్లో టైం దొరుకుతుంది. కానీ అన్ని డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టి ఆయన చెట్టు నీడలో ఆనందభరితులం కావటం. చదువుతున్నాం కానీ ఎట్లా? డ్యూటీ అన్నమాటగా అయిపోయింది, టకటకటకటకటక అయిపోయింది, పెట్టేసి డ్యూటీ, అవుట్ ఆఫ్ డ్యూటీ. చదువుకోకపోతే మళ్ళీ ఏమైనా అన్న అడుగుతాడేమో, ఒకవేళ అన్న అడగకపోయినా దేవుడు ఏమైనా అనుకుంటాడేమో అటవు మళ్ళీ. కాబట్టి డ్యూటీగా, అలవాటుగా, ఆచారంగా త్వరగా అయిపోవాలి, అంతే, త్వరగా అయిపోవాలి. ఆయన సన్నిధిలో ఆనందించటం. కొంతమంది చదువుతాం చూస్తాం, మంచి పెన్నులు పెట్టుకుంటారు, నోట్స్ పెట్టుకుంటారు, టేబుల్ దగ్గర కూర్చుంటారు, ఫోన్ పక్కన పెట్టేస్తారు, కూర్చొని రంగు పెన్నులు పెట్టుకొని ఈ వాక్యం అండర్లైన్ చేసుకొని, ఆ వాక్యం అండర్లైన్ చేసుకొని, దాన్ని రాసుకొని, దీని అర్థం ఏంటి, ఇది ఎక్కడుంది, వేరే చోట ఎక్కడుంది, ఒక అరగంట సమయం లేదా కొంత సమయం ప్రభువు దగ్గర గడపటం, ఆనందించటం. ఆయన సన్నిధిలో ఆనందం ఉంది. చాలామందికి ఏమనుకుంటారు, దేవుడు అంటేనే ఇక ఆనందం లేదు, దేవుడు అంటేనే దుఃఖం అనుకుంటారు. కానీ బైబిల్ అలా చెప్పట్లే. మన ఆనందం దేంట్లో అంటే ప్రభువులో మనకు ఆనందం, ప్రభువులో మనకు ఆనందం. ఆయన నీడలోకి వస్తే ఆయన యందు ఆనందము దొరుకుతుంది. ఈ యొక్క స్త్రీ, ఈ యొక్క షూలమ్మిత అంటుంది, నా ప్రియుడు జల్దరు వృక్షము వంటివాడు, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని. ఆ నీడలో ఏముందంటే సంతోషం ఉంది. పిల్లరా, దేవునిలో మనం సంతోషించాలి. ఆరాధన అంటేనేంటి? సంతోషం. ఆరాధన అంటే ఉత్సాహగానం, సంతోషించుడి. యెహోవా సన్నిధి యందు ఉత్సాహగానం చేయడి. సంతోషం లేకుండా ఆరాధన రాదు. ఆరాధన రిక్వైర్మెంట్ ఏంటంటే జాయ్ ఇన్ ద హార్ట్. ఎందుకు? శ్రమలు లేవని కాదు, కష్టాలు లేవని కాదు, భారములు లేవని కాదు. దేవునిని బట్టి, నా రక్షణకర్త అయిన యెహోవాను బట్టి నేను ఆనందిస్తాను. ఏం జరిగినప్పుడు? గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు. రండి చదువుదామా, అందరం కలిసి చదువుదామా. హబక్కూకు గ్రంథం పేజీ నెంబర్ చెప్తారా? 772వ పేజీ. అంజూరపు చెట్టు పూయకుండెనను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండెనను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు, నా రక్షణకర్త నా దేవుడు. ఇది దేవుని నీడలోకి వచ్చినప్పుడు పిల్లరా, నీకు నాకు కలిగేటువంటి గొప్ప సంతోషము, ఆనందము. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. అంతేకాదు ఆయన సన్నిధిలో ఏముంది చూడండి, అక్కడ ఏమంటుందామే,
అతని ఫలము నా జిహ్వకు మధురం. ఆయన సన్నిధిలో సంతృప్తి ఉన్నది. దెర్ ఇస్ సాటిస్ఫాక్షన్. వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అస్, మనకు అవసరమైన ప్రతీదీ మన ప్రభువులో దొరుకుతుంది. వి నీడ్ నాట్ లుక్ ఇట్ అవుట్ సైడ్ ద లార్డ్. ప్రభు దగ్గర సంతృప్తి, ప్రభు దగ్గర సంతోషము, ప్రభు దగ్గర సంతృప్తి, ప్రభు దగ్గర పోషణ. అతని ఫలము నా జిహ్వకు. చార్ల్స్ స్పర్జన్ గారు ఈ మాట గురించి రాసేటప్పుడు ఆయన మాట ఏమన్నాడంటే, మీరు గమనించారా, ఆమె చెట్టు నీడలో కూర్చుంది, చెట్టు ఎక్కలేదు. ఫలాలు ఎప్పుడు వస్తాయి? ఫలాలు రావాలంటే ఏం చేయాలి? చెట్టెక్కి కోసుకోవాలి, లేదా ఎగరాలి, దూకాలి. కానీ ఈమె ఏం చేస్తుంది? కూర్చుందంతే. కూర్చున్నప్పుడు ఆ ఫలము అతనికి, ఆమెకు. అంటే ఆయన అన్నాడు, అది ఎట్లా ఉంది అంటే, ఆమె ఆనందభరితే నీడలో కూర్చుంటే ఆ చెట్టే వంగి ఆ ఫలము ఆమెకు అందేటట్లు. అంటే అంత సంతోషము, సహవాసము. ఆ చెట్టు నీడలో సంతోషం ఉంది. దేవునిలో నీకు నాకు సంతోషం ఉంది. పిల్లరా, డబ్బిచ్చే సంతోషం కంటే అది ఇచ్చే దుఃఖమే ఎక్కువ. ఉన్న కొద్దీ నిద్రపట్టదు. ఇది ఎట్లా ఖర్చు పెట్టాలా, ఇది ఎట్లా దాచిపెట్టుకోవాలా, ఇది ఎట్లా ఏం చేయాలా. దేవుని స్తోత్రం, దేవుడు మనకు ఎక్కువ ఇయ్యడు. ఇస్తే మనం జీవితం దుర్భరమే, కష్టం. లోకం ఇచ్చే సంతోషం వేరు, ఉద్యోగం ఇచ్చే సంతోషం ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది ఉద్యోగం సంతోషం? 6 నెలలు ఉంటుంది. తర్వాత ఆ సమస్య, ఈ సమస్య, మళ్ళీ ఆ సంతోషాలు పోతాయి. ఈ సంతోషాలన్నీ కూడా కొద్ది కాలం ఉండే సంతోషాలే. కానీ దేవుడిచ్చే సంతోషం నిత్యమైనటువంటి సంతోషం ఉంది. రెండవది ఏమన్నాం? సంతృప్తి ఉంది, సపోషణ ఉంది. 4వది సహవాసం ఉంది. ఆయన సన్నిధిలో నీకు నాకు, మనకి ద బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫెలోషిప్ ఎవరంటే దేవుడు. ఈ రోజున ఉండే స్నేహితులు రేపొద్దున ఉండరు. ఆయా కారణాలు బట్టి వాళ్ళు వదిలిపెడతారు. కొన్నిసార్లు నీ దినం ఉన్న స్నేహితులు రేపొద్దున శత్రువులు అవుతారు. కానీ దేవుడు, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క సంతృప్తి మన జీవితమునకు గొప్ప ఆశీర్వాదం. మొట్టమొదటిది బండ నీడ. ఏం చూసాం? సాల్వేషన్. రెండవది చెట్టు నీడ, సాటిస్ఫాక్షన్, పోషణ, సమృద్ధి. ఆనందభరితనై కూర్చుంది, నిలబడి వెళ్ళిపోతా, తొందరగా పని అనలేదు. మనది అదే సమస్య అయిపోయింది. మనం ఎటు పోయినా అసలు అంత తొందరే మనకి, అంత టకటక వెళ్ళిపోవాలి. ఏం చేస్తాం? వెళ్ళిపోయి మందిరానికి వస్తే కూడా వెళ్ళిపోవాలి. ఎప్పుడు అయిపోద్ది? పొద్దున అన్న ఎన్నింటికి అయిపోద్ది అన్న మందిరం? ముందు రాలేదు, ముందు ఎన్నింటికి అయిపోద్ది? మనం ఈ చట్రంలో ఇరుక్కున్నాం కదా. మేము వాక్యం కూడా సమయం లేదు కనుక తొందర చూసుకుని. ఎందుకు సమయం లేదు? ఏం చేస్తావు? పోయి ఇంటికి పోయి ఇంక ఎప్పుడు ఉంటుంది పోనీ? ఎప్పుడు ఉంటుంది చెప్పండి మరి, సమయం ఎప్పుడు ఉంటుంది? మేము అట్లే ఉన్నాం. ఎంతసేపు సమయం తొందరగా చూసుకుంటాం. ఎందుకు చూసుకోవాలా? ఈ తొందరగా చూసుకునే సమయం కాదుగా. కానీ మన మైండ్ సెట్ని ఏదో తొందరగా అయిపోగొట్టుకుని, ఏదో పని అయిపోగొట్టుకుందాం, వెళ్ళిపోదాం. బైబిల్ చదివేటప్పుడు టైం అయిపోతుంది, టైం అనుకోకూడదు. ఎట్లయినా అయ్యేదయ్యే. మనం అంత ఎఫెక్టివ్గా టైం యుటిలైజేషన్ ఏం చేయట్లే. మనం వేస్ట్ అయ్యే టైం అయితేనే ఉంది. కానీ దీంట్లో అన్న క్వాలిటీ, సంతృప్తి. మూడవది రెక్కల నీడ. రండి, కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. 36వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం. చాలన్నా. 57వ కీర్తన మొట్టమొదటి వచనం. 57వ కీర్తన మొట్టమొదటి వచనం. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చాను. 63వ కీర్తన 7వ వచనం.
చాలన్నా, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నది, నీ కుడి చెయ్యి నన్ను. కాబట్టి మనం ఈ చదివినటువంటి లేఖన భాగాలు 17వ అధ్యాయం 8వ వచనం, 36వ అధ్యాయం 7వ వచనం, 57వ అధ్యాయం మొట్టమొదటి వచనం, 63వ అధ్యాయం 7వ వచనం, ఆయన నీడలో రెక్కల నీడ అంటే దేవుడికి రెక్కలు ఉన్నాయనా? ఎలగారికల్. ఇది దేవుడికి రెక్కలు ఉన్నాయని కాదు, ఎలగారికల్ ఉపమాన రూపముగా ఒక పక్షి. దేనికి రెక్కలు ఉంటాయి? పక్షికి రెక్కలు ఉంటాయి. ఈ పక్షి ఏం చేస్తుందంటే, ఈ కోడి పిల్లలు ఇప్పుడంటే కోడి పిల్ల కనపడట్లా, చిన్నప్పుడు కోళ్ళు చాలా ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ కోళ్ళు ఉండేవారు, కొనేవాళ్ళు కాదు. ఈ గద్దలు వచ్చాయి. ఈ గద్దలు వచ్చినప్పుడు ఈ తల్లి కోడి ఈ రెక్కలు చాపుకొని సప్పుడు చేసేది. అప్పుడు ఆ పిల్లలన్నీ కూడా ఆ రెక్కల దగ్గరకు వచ్చాయి. ఆ రెక్కల్లో అట్లా కప్పు ఉండేది. ఆ గద్ద వచ్చినా అటు ఇటు తిరిగి వెళ్ళిపోయేది. ఆ సేమ్ ఎలగోరీ ఇక్కడ మనకు కనపడుతుంది. ఈవెన్ మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభువారు యెరూషలేం గురించి ఇదే మాట మాట్లాడుతూ వచ్చారు. రండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనము. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని. కానీ మీరు, కోడి ఏం చేస్తుందంటే తన పిల్లలను రెక్కల కింద దాచిపెట్టుకుంటుంది. పక్షులు తమ పక్షులకు దుప్పట్లు ఉండవు కదా, పక్షి పిల్లలకు దుప్పట్లు ఉండవు, బెడ్లు ఉండవు. వాటికి ఉన్నది ఏంటంటే తమ యొక్క తల్లి పక్షి యొక్క రెక్కల నీడ. నీకు నాకు కూడా ఈ లోకంలో శత్రువులు ఎదురైనప్పుడు, ఆపదలు ఎదురైనప్పుడు, దుఃఖం ఎదురైనప్పుడు, అవమానం ఎదురైనప్పుడు, భయం ఎదురైనప్పుడు, మనల్ని భయపెడుతున్నటువంటి అపాయాలు మన తల మీదకి వచ్చినప్పుడు, పిల్లరా, చాలాసార్లు మనం వేరే నీడలను ఆశ్రయిస్తాం. కానీ దేవుని నీడ నీకు నాకు సురక్షిత. పోయి ఒక పక్షి బిడ్డ, ఒక పక్షి పిల్ల తన యొక్క తల్లి కడుపులో ఎట్లాగా తలబెట్టేసేసి దాక్కుంటుందో, మిగతా వాడితో సంబంధం లేదు, ఏమున్నా సరే మా తల్లి చూసుకుంటుంది. అలాగా దేవుని యొక్క రెక్కల నీడలో నీకు నాకు ఆశ్రయం ఉంది. కీర్తనకాడు ఇదే ప్రార్థన చేస్తాడు. రండి, కీర్తన గ్రంథం ఏం ప్రార్థన చేస్తాడు? ఏమన్నాడు? 57వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. చాలన్నా, ఇంకో చోట అంటున్నాడు చూడండి, 27వ అధ్యాయంలో 5వ వచనం, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు కాబట్టి నన్ను దాచిపెడతాడు దేవుడు, నన్ను దాచిపెడతాడు. ఆయన ప్రార్థన ఏంటి? ప్రభా, ఈ వాక్కలహము మాన్పు వరకు నీ గుడారంలో నన్ను దాచిపెట్టు. చూడండి, 31వ కీర్తన 20వ వచనం, 21వ వచనం, 31వ కీర్తన 20వ వచనం, మనుషుల కపటోపాయములో వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు, వాక్కలహం మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. పాత నిబంధనలో కాన్సెప్ట్ ఉంటుంది, ఆశ్రయపురము అని. ఎవడైనా పొరపాటున, అంటే ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసి హత్య చేయకుండా పొరపాటున హత్య చేస్తుంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఆ కోపంలో వాళ్ళు చంపేస్తారు కాబట్టి వీళ్ళు పారిపోయి కొన్ని పురాల్లో ఉండొచ్చు, ఆశ్రయపురాలు అంటారు. వారు వెళ్ళి ఆ పురంలో దాక్కుంటే వారిని చంపకూడదు. ఇప్పుడు నీకు నాకు ఆశ్రయపురం ఏంటంటే దేవుడు. మనుషులు మనల్ని నిందిస్తున్నప్పుడు, మనుషులు మనల్ని తిడుతున్నప్పుడు, మనుషులు మన మీద మాయోపాయములు పన్నుతున్నప్పుడు, వాక్కలహము రేగినప్పుడు మనకున్న ఆశ్రయం ఏంటంటే, మనకు ఆశ్రయం, ఏ ఆశ్రయం కావాలి మనకు? మనుషుల ఆశ్రయం కావాలి. మనుషులు అనాలి, ఏం కాదులే అనాలి. సరే అంటే అంటున్నారు, మంచిదే. కానీ అసలు ఆశ్రయం ఏంటంటే దేవుడు. ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఉంది. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ రెక్కల నీడ ఏం చూపిస్తుందంటే రెఫ్యూజ్, సెక్యూరిటీ. మొట్టమొదటి నీడ సాల్వేషన్, సాదృశ్యం. రెండవ నీడ సాటిస్ఫాక్షన్.
మూడవ నీడ సెక్యూరిటీ, భద్రత, సహాయము. మనం పోయిన వారం చెప్పుకున్నాం, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను. ఈ యాత్రా జీవితంలో అలసిపోయినప్పుడు, సొలసిపోయినప్పుడు, సొమ్మసిల్లిపోయినప్పుడు, బలము లేనప్పుడు, నీరసమైనప్పుడు ఎక్కడ మనం తలబెట్టుకోవాలి అంటే ఆయన యొక్క రెక్కల నీడలో. ఆయన రెక్కలు నీకు నాకు ఆశ్రయం. ఒక పక్షి పిల్ల ఎక్కడైనా అపాయం రాగానే పరిగెత్తుకొని ఆ యొక్క తల్లి దగ్గరికి పరిగెత్తుకొని పోతుంది. అట్లాగ నువ్వు నేను కూడా ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు, దుర్గముగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు, భద్రతగా ఉన్నాడు. మన ప్రతి అక్కడ ఏముంది? ఆ రెక్కల కింద వెచ్చదనం ఉంది కదా. చలిలో వెచ్చదనం ఉంటుంది ఆ రెక్కల కింద. ఆ రెక్కల కింద భద్రత ఉంది. ఆ రెక్కల కింద క్షేమం ఉంది, ఆదరణ ఉంది. ఆ రెక్కల కింద పొదుగుదటం ఉంది. పొదగటం అంటే గుడ్లు పిల్లలు పడతాయి. ఆయన దగ్గరకు వచ్చి గడుపుతూ ఉంటే మనం నెమ్మదిగా ఆయన రూపంలోనికి మారుతూ ఉంటాం. మన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఆయన దగ్గరకు రాకుండా దూరముగా ఉండి ఏదో క్రియలు చేసినంత మాత్రాన మన ఆత్మీయ జీవితాలు, మన యొక్క సారూప్యాలు మారుతాయనుకోకూడదు. ఆయన సారూప్యంలోకి రావటానికి ఒక్కటే ఒక మార్గం ఏంటంటే ఆయనకు దగ్గరగా జీవించటం, ఆయన వాక్యమునకు దగ్గరగా జీవించటం, ప్రార్థనలో ఆయన దగ్గర రావటం, ఆరాధనలో ఆయన దగ్గర రావటం. ఆ రెక్కల నీడలో నీకు నాకు గొప్ప ఆశ్రయం దొరుకుతుంది. అందుకోసమే చాలాసార్లు దేవుడు మాట్లాడేటప్పుడు ఈ రెక్కల గురించి మాట్లాడతాడు. చూస్తారా? రండి, నిర్గమకాండం 19వ అధ్యాయం. అక్కడ నీడ అని చెప్పలేదు, కానీ ఈ రెక్కల గురించి మాట్లాడుతున్నప్పుడు 19వ అధ్యాయం నిర్గమకాండం 4వ వచనం. గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు, ఆ యొక్క ఐగుప్తులోంచి వారిని తీసుకొచ్చింది ఆయన తన రెక్కల మీద మోసుకొని వచ్చాడు. వీరేం బయటికి రాలా, అసలు వీళ్ళు ఎంత బయటికి రాకుండా ఉందామని చూస్తున్నారు, కానీ దేవుడు వారిని రెక్కల మీద మోసుకొని వచ్చాడు. ఇంకా రెక్కలు ఏం చేస్తాయో తెలుసా? పక్షులు చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. తన కనుపాపను వలె కాపాడను, పక్షిరాజు తన గూడు రేపి ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి మనం అర్థం చేసుకోవటం. పక్షి ఏం చేస్తుంది తెలుసా? పక్షులకు ఫ్రిడ్జ్లు ఉండవు, పక్షులకు వంటగదులు ఉండవు, ఉండేది ఒక చిన్న గూడు. ఆ గూడులో పక్షి ఏం చేస్తుంది? బయటికి వెళ్ళి ఆహారం తీసుకొస్తుంది, తన పిల్లలకి తినిపిస్తూ ఉంటుంది, దాని నోటితో దీని నోట్లో వేస్తూ ఉంటుంది. కొన్ని పక్షులు మంచిగా బాగా తింటాయి, మంచి బలంగా తయారవుతాయి. కొన్ని పక్షులు తినవు, బలహీనంగా ఉంటాయి. ఈ ఎవరైతే బాగా బలంగా ఉందో ఆ పక్షిని ఒకరోజు తన యొక్క రెక్కల మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తుంది బయటికి, పట్టుకునో లేకపోతే పక్షి కూర్చోబెట్టుకొని పైకి తీసుకెళ్తుంది. అబ్బా మా అమ్మ భలే చూపిస్తుంది అనుకుంటుంది పక్షి. ఆడికి పోయిన తర్వాత ఏం చేస్తుంది? గూడు రేపి పైనుంచి వదిలేస్తుంది. అప్పుడు ఆ పక్షి పిల్ల అనుకుంటుంది, ఎంత దుర్మార్గురాలు, నేనేదో నేను నమ్ముకున్న మా తల్లి అని రోజు అన్నం పెడతాను, ఇదంతా ప్రేమ అనుకున్నా నేను. ఇంత దుర్మార్గం అయ్యి ఇంత పైనుంచి కింద నన్ను చంపేద్దామనేనా? మొత్తం కిందికి వెళ్ళిపోద్ది, పడిపోద్ది అనుకున్న టైంలో మళ్ళీ తల్లిపక్షం వచ్చేస్తుంది, వచ్చి కింద నుంచి మళ్ళీ తీసుకుంటుంది. మళ్ళీ అట్లా ఏం చేపిస్తుంది? ఎగరటం నేర్పిస్తుంది. శ్రమ వచ్చినప్పుడు, మంచి వర్షం వచ్చినప్పుడు, మంచి గాలి వచ్చినప్పుడు కేవలం అక్కడే కూర్చోబెట్టదు వర్షం, కానీ అదే వర్షంలో ఎగరటం నేర్పిస్తుంది. గాలి వచ్చినప్పుడు ఎగరటం నేర్పిస్తుంది. ఇక్కడ రాయబడిన మాట, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని, ఈ రెక్కల దగ్గర ట్రైనింగ్ ఉంది, భద్రత ఉంది, క్షేమం ఉంది. శ్రమలు చుట్టుముట్టినప్పుడు, మనుషులు ఎదురు తిరిగినప్పుడు, మన మీద నిందలు మోపినప్పుడు, మనం అలసిపోయినప్పుడు, సొమ్మసిల్లినప్పుడు
మనకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. చూడండి, అందుకోసం అక్కడ మాట చెప్తాడు, యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. పిల్లరా, ఆయన రెక్కల నీడలో నీకు నాకు ఆశ్రయం ఉంది. ఆయన కాపాడుతాడు, ఆయన భద్రపరుస్తాడు. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుమని కీర్తనకారుడు ప్రార్థన చేశాడు. ఇది ద్వితీయోపదేశ కాండంలో కూడా తన కనుపాప వలె కాపాడను అని రాయబడుతూ వచ్చింది. 4వది యెషయా గ్రంథం 49వ అధ్యాయం. మొట్టమొదటిది గొప్ప బండ నీడ, సాల్వేషన్, సాదృశ్యం, దేవుని ఉగ్రత నుంచి విడిపించబడ్డాం. 2వది చెట్టు నీడ, సాటిస్ఫాక్షన్, సంతృప్తి, సమృద్ధి. 3వది రెక్కల నీడ, భద్రత, క్షేమము, ఆదరణ, బలము. 4వది చేతి నీడ. రండి 49వ అధ్యాయం 2వ వచనం, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో నన్ను మూసిపెట్టి ఉన్నాడు. 4వది ఆయన చేతి నీడ. ఎవరి గురించి వాక్యము? ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు? నన్ను అంటే, నా అంటే ఎవరిక్కడ? యేసు ప్రభువారు. యెషయా కాదు. ఈ కీర్తనలు సఫరింగ్ సర్వెంట్ సామ్స్ అంటారు. యేసు ప్రభువారి గురించి మొట్టమొదటి నెరవేర్పేది. యేసు ప్రభువారిని దేవుడు ఏం చేశాడు? ఆయన నోరు వాడిగల ఖడ్గంగా చేసి తన చేతి నీడలో దాచి నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి ఉన్నాడు. అంబుల పొదిలో దేవుడు కొన్నిసార్లు మనల్ని దాచిపెడతాడు. ఏలియాను దాచిపెట్టాడు, యేసు ప్రభుని 30 సంవత్సరాలు మనమైతేనా యేసు ప్రభు పుట్టగానే ఫోటో తీసి లోకం మొత్తం చూపించకపోయినాం, చూడండి ఇగో మాకు దేవుడు పుట్టాడు అని. యేసు ప్రభుని దాచిపెట్టాడు, తన చేతి నీడలో ఆయన చేతిలోంచి. ఆ చేతి నీడ ఏం చూపిస్తుందంటే దేవుని చేతిలో మనం ఉండటం. రండి, ఇదే కీర్తన, ఇదే అధ్యాయంలో 15-16 వచనాలు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఆయన చేతి నీడలో మనము అత్యంత క్షేమముగా ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం, 28వ వచనం, నేను వాటికి ఆయన చేతిలోంచి ఎవ్వడు కూడా మనల్ని అపహరింపలేడు. అయితే ఇక్కడ కాంటెక్స్లో ఆ చేతి నీడ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడంట, ఆ చేతి నీడలో దాచిపెట్టి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. హీఈస్ ఎక్విపింగ్ us ఫర్ హిస్ సర్వీస్. సాల్వేషన్, సాటిస్ఫాక్షన్, సెక్యూరిటీ, సర్వీస్. నువ్వు నేను దేవుని సేవకు పనికొచ్చే వారిమి కాదు. దేవుని సేవ అంటే కేవలం బోధించటం మాత్రమే కాదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవించవలసిన వారు. ఈ సేవించటానికి మన సొంత శక్తి, మన సొంత భక్తి, మన తలాంతులు సరిపోవు. దేవుడు ఏం చేస్తున్నాడు? తన చేతి నీడలో మనల్ని ఉంచి మనల్ని తన అంబుల పొదిలో ఆయుధములుగా సిద్ధపరుస్తున్నాడు. నీ కొరకు, నా కొరకు ఆయన మనకు సమర్థత ఇస్తున్నాడు. మనం ఏమన్నా దేవుని సేవిస్తున్నాము అంటే అది కేవలం ఆయన మనకిచ్చినటువంటి సమర్థత తప్ప మన సొంత శక్తి కానే కాదు. అంతేకాదు పిల్లరా, ఆయన చేతిలో ఉండడం ఎంత గొప్ప కదా. కొంతమంది అచ్చేస్తుంటారు, పలానా ఆయన మాకు ఎమ్మెల్యే, పలానా ఎంపీ, మా బంధువే, మా అన్నయ్యే, మా ఇక అధికారంలో ఉంటే వాళ్ళు ఎంత దూరం వాళ్ళని దగ్గరలో చెప్తారు. ఇప్పుడు నీకు నాకున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుని చేతిలో ఉన్నాం. ఎవరంటే ఎవరైనా, సాతాను కానీ, ఉన్నవైనా,
రానున్నవైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, కరువైన, వస్త్రహీనతైన, ఏదైనా సృష్టించబడిన మరి ఏదైనా కూడా ఆయన చేతిలో నుండి మనలను అపహరింపలేదు. కారణం, ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు రక్తం కార్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన నీడలో ఉండడం. చాలాసార్లు మనతో వచ్చే సమస్య ఏంటంటే, మనం నీడలో ఉండడానికి ఇష్టపడం, బయటకు రావాలా, మనం కనపడాలా. ఆయన చేతిలో కప్పాడు, నువ్వు వద్దు ప్రభా, జరుగు, నేను పోవాలి ముందుకు, బయట కనపడాలి, బయటకు నేను చేయాలా. ఆయన చేతిలో దాగి ఉండడం అదెంత గొప్ప ఆశీర్వాదకరం. పిల్లరా, 4 రకముల నీడను మనం చూసాం. మొట్టమొదటిది బండ నీడ, ఆ దేవుని ఉగ్రత నుంచి మనల్ని కాపాడుతున్న నీడ. రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే, మారు మనసు పొందిన వారు అంటే, యు ఆర్ ఎక్స్పోజ్డ్ టు ద రాత్ ఆఫ్ గాడ్ దట్ విల్ బీ బ్రాట్ డౌన్ ఎట్ ఎనీ టైమ్. నువ్వు లోపలికి రా, ఈ బండ నీడలోకి రా. ఈ బండ నీడలో దేవుని ఉగ్రత నుంచి నీ కాపుది. ఇంకే నీడ కూడా ఆ యొక్క వాళ్ళు ఏం చేశారు, ఆదామవ్వలు పాపం చేసినప్పుడు తమ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి అంజూరపు ఆకులతో కట్టుకున్నారు. అవి సరిపోవు, దేవుడు చర్మపు చొక్కాయలు వారికి చేపించాడు. ఆ బండ నీడ తప్ప ఇంకే నీడ నిన్ను కాపాడలేదు. రెండవది ఆ చెట్టు నీడ. దేవుని దగ్గర దేవుడేదో ఎప్పుడు మీరు ఏడవాలి, ఏడవండి, ఈరోజు ఏడవాలి, మీరు ఎంతకాలం ఏడవాలి కదా, ఏమైనా జరగగానే అబ్బా ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నామంటే ఈరోజే జరిగింది అంటే ఇక దేవుడు కనిపెడుతున్నాడు మనల్ని ఏడిపీయటానికి అన్నట్టు అనుకుంటారు. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో ఆయన ఏది ర్యాండమ్గా చేయడు. ఉద్దేశపూర్వకంగా దుఃఖమునైనను విచారమునైనను కలుగ చేయడు. హీ హ్యాస్ ఎ పర్పస్, ప్లాన్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఆయన చెట్టు నీడలో ఫలముంది, ఆయన ఫలమును ఆనందించవచ్చు. సహవాసం ఉంది, ఆయన సన్నిధి ఉంది, సంతోషం ఉంది, సంతృప్తి ఉంది, సమృద్ధి ఉంది ఆయన యొక్క సన్నిధిలో. మూడవది రెక్కల నీడ. జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలు, ఆటుపోట్లు, నమ్మక ద్రోహాలు, బలహీనతలు, శక్తి లేకపోవటం, సొమ్మసిల్లటం, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రెక్కల దగ్గరకు పరిగెత్తుకొని రా, నా వల్ల కావట్లేదు ప్రభువా, నువ్వే నాకు సహాయం చేయాలి అని ఆయన దగ్గరకు వస్తే శక్తిహీనులకు బలం ఇచ్చేవాడు. ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చువా, నేను ఎంత మాత్రమును, నువ్వు నా పిల్లవ కాదు పో అండు. రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, కాపాడుతాడు. తన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉంది. ఆయన గుడారము మాటున దాచిపెడతాడు. ఆయన బలిపీఠం యొద్ద పిచ్చుకలకు గూళ్ళు నివాస స్థలం ఉంది. ఆయన దగ్గర నివాస స్థలం ఉంది. కాబట్టి ఆ రెక్కల నీడ భద్రతకి, సెక్యూరిటీకి, క్షేమానికి, ఆదరణకు, ఓదార్పుకు, బలముకు సాదృశ్యం. చివరిగా చూసాం ఆయన చేతి నీడ. ఆయన అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాడు, ఆయన చేతిలో కప్పెడుతున్నాడు. అది ఎంత గొప్ప భద్రత అంటే అసలు దేవుని చేతిలోంచి ఎవరు తీసుకోగలుగుతారు? అసలు పాసిబులేనా? సర్వశక్తి గల దేవుడు ఇట్లా పట్టుకుంటే వాడు మంచోడుగా తీసేయి అని లాగుతారు అన్నా. ఎంత గొప్ప భద్రత విశ్వాసకి. ఆ చేతి నీళ్ళలో ఏం చేస్తున్నా అంటే పదును చేసి దాచిపెట్టి కావాల్సిన సమయంలో వాడటానికి అంబుల పొదిలో మెరుగు పెడుతున్నాడు కదా. దాన్ని మెరుగు పెట్టిన అంబు, దాన్ని ఏం చేస్తున్నాడు, షార్పెన్ చేస్తున్నాడు. ఆయన గనక వాడుకోకపోతే, ఆయన బలం ఇవ్వకపోతే నువ్వు నేను ఆయన ఏమీ సేవించలేము. కనుక ప్రభువుని బట్టి సంతోషిద్దాం, ఆయన నీడలో కూర్చుందాం, ఆయన యొక్క నీడలో మనం ఆనందిద్దాం. మనతో లేచినోడు పాట పాడుకుంటాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. దయచేసి మీ ముందుకు వచ్చేయండి.